కాసేపట్లో చేవెళ్ల పార్లమెంటు ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ పేరుని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో చేవెళ్ల పార్లమెంటు ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ పేరుని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు. వరుసగా ఆయన సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నాం. మరి కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చేవెళ్ల ముఖ్య నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు చేవెళ్ల పార్లమెంటు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే చేవెళ్ల పార్లమెంటు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ భవన్లో రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూ సందర్భంగా గడ్డం రంజిత్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. చాలామంది నేతలు గడ్డం రంజిత్ ఇవ్వాలని కూడా డిసైడ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గడ్డం రంజిత్ రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అభ్యర్థిని ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం చాలా సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే రంజిత్ రెడ్డి పోటీ చేయని పక్షంలో అక్కడి నుంచి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ అన్న కొడుకు కాసాని వీరేషు, అదేవిధంగా మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్లు, ఈ ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒకరిని డిసైడ్ చేస్తారా, లేకపోతే రంజిత్ రెడ్డిని ఒప్పించి బరిలో నిలుపుతారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి సునీతా మహేందర్ రెడ్డికి కన్ఫర్మ్ చేశారు. అదే మరోవైపు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని ఫైనల్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో బీఆర్ఎస్ కూడా కొద్దిగా బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపాలనుకుంది. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి అయితేనే చాలా బలంగా అక్కడ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని భావించినప్పటికీ కానీ రంజిత్ రెడ్డి మాత్రం పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల్లో ఒకరిని ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అభ్యర్థిని కూడా కన్ఫర్మ్ చేసి ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న జహీరాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి నేతలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేతలందరినీ పిలిపించి మాట్లాడి ఫైనల్గా గాలి అనిల్ కుమార్ పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈరోజు చేవెళ్ల మీటింగ్ తర్వాత రేపు కరీంనగర్ సభ ఉంటుంది. తర్వాత భువనగిరి, నల్గొండ సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేయబోతున్నారు. ఎందుకంటే 13వ తారీఖు తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రజాక్షేత్రంలోకి నేతలను పంపాలని కూడా కేసీఆర్ డిసైడ్ తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ వరుసగా కేసీఆర్ పార్లమెంటు సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశాలు పూర్తయిన వెంటనే అభ్యర్థులను ప్రకటించి ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనబోతున్నట్టు కూడా తెలుస్తోంది. గాయత్రి.